సినిమా అంటే కేవలం హీరో మాత్రమే కాదు, ఆ హీరోను ఢీకొనే విలన్ కూడా అంతే బలంగా ఉండాలి. ప్రతినాయకుడి పాత్ర ఎంత బలంగా ఉంటే కథానాయకుడి విజయం అంత గొప్పగా కనిపిస్తుంది. కానీ కొన్ని సినిమాల్లో విలన్ పాత్రలు, వారి నటన ఎంత వైవిధ్యంగా ఉంటాయంటే ఒక్కోసారి హీరో కంటే వారే ఎక్కువగా గుర్తుండిపోతారు. అందులో మొదటిది నరసింహ మూవీలోని నీలాంబరి పాత్ర. రమ్యకృష్ణ కెరియర్లోనే మైలురాయిగా నిలిచిన పాత్ర నరసింహ చిత్రంలోని నీలాంబరి. నరసింహపై ఆమెకు ఉన్న మోజు, అహంకారం చివరికి ఆమె మరణానికి దారితీస్తాయి. ఈ పాత్రలో రమ్యకృష్ణ చూపించిన నటన భారతీయ చలనచిత్ర చరిత్రలోనే అత్యుత్తమ విలన్ పాత్రలలో ఒకటిగా నిలిచిపోయింది. రెండవది గబ్బర్ సింగ్. షోలే చిత్రంలోని అమ్జద్ ఖాన్ పోషించిన గబ్బర్ సింగ్ పాత్ర ఒక ట్రెండ్ సెట్టర్. అరే ఓ సంబా కిత్నే ఆద్మీతే అనే డైలాగ్ విన్నప్పుడల్లా ఆ విలన్ అహంకారం, రాయిపై నిలబడి ఉన్న ఆ దృశ్యం మన కళ్ళ ముందు మెదులుతుంది. డైలాగ్ చిన్నదే అయినా దాన్ని పలికించిన తీరు ఆ పాత్రకు ప్రత్యేక గుర్తింపునిచ్చింది. ఇక మూడవది గోపీచంద్ విలన్ పాత్రలు. మన టాలీవుడ్ ఇండస్ట్రీ విషయానికి వస్తే నటుడు గోపీచంద్ ప్రారంభంలో విలన్ పాత్రలతో సంచలనం సృష్టించారు. జయం, నిజం, వర్షం వంటి చిత్రాల్లో ఆయన పోషించిన విలన్ పాత్రలు హీరోలకు గట్టి పోటీనిచ్చాయి. ఇంకా ఇప్పటికీ మర్చిపోలేనిది అరుంధతిలో పశుపతి పాత్ర. సోనూ సూద్ అరుంధతి చిత్రంలో పోషించిన పశుపతి పాత్ర కూడా ఒక ప్రత్యేకం. ఆ పాత్రలోని క్రూరత్వం, మంత్ర తంత్రాల నేపథ్యం ప్రేక్షకులను భయపెట్టడమే కాకుండా సినిమా విజయానికి ప్రధాన కారణమైంది. మొత్తానికి అవకాశం రావాలే కానీ ప్రతినాయకుడి పాత్రలో పరకాయ ప్రవేశం చేసి హీరోలను మించిపోయే నటులు మన పరిశ్రమలో చాలా మంది ఉన్నారు. వీరు కేవలం విలన్లుగా మాత్రమే కాకుండా సినిమా స్థాయిని పెంచే కీలక పాత్రధారులుగా నిలిచిపోయారు.